నమస్కారం. నేను ఎరకల మహేందర్ గౌడ్, బడుగు బలైన వర్గాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతకుముందు అయితే ప్రభుత్వము ఉండనో ఆ ప్రభుత్వము కొన్ని మంచి చేసింది, కొన్ని చెడ్డ చేసింది, దాన్ని బేర్ చేసుకున్న. అయితే ఇప్పుడు ఏదైతే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కూడా 14-15 నెలలు గడుస్తుంది. కానీ రాష్ట్రాన్ని మాత్రం ఎంత వెనుకకు తీసుకుపోయారు అంటే, మనకు స్వతంత్రం రాకముందు మనం ఏ పొజిషన్లో ఉన్నామో ఆ పొజిషన్లకు తీసుకుపోయాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు. అంటే ఆయన చదువుకుండా లేదా కూడా తెలియదు, హైడ్రా 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 అని చేసేసి మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది, బిజినెస్లు పడిపోయినాయి. ఇవన్నీ పడిపోయిన తర్వాత విచిత్రమైన సంఘటన ఒకటి రేవంత్ రెడ్డి గారి పరిపాలన జరిగేది ఏంటంటే, ప్రపంచ సుందరి మణిల పోటీని మన హైదరాబాద్కు తీసుకొని వచ్చిండు. హైదరాబాద్కు పెద్ద పెద్ద ప్రాజెక్టులుగా తీసుకొచ్చేది ప్రపంచ సుందరి అంటే మిస్ వరల్డ్ పోటీలను తీసుకొచ్చిండు. తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏం చేసిండు, ఒక్కొక్కరికి మన పేపర్లో చూసినాం, మనకు దాని గురించి మాకు కూడా అంత క్లారిటీ తెలియదు, కానీ ఉండొచ్చు, పేపర్లు వేసినట్టు ఉంటుంది. ఒక్కొక్కరికంట ఒక పూట భోజనానికంట 13,000 రూపాయలంట. నువ్వు 13,000 రూపాయలు ఒక పూట భోజనానికి. ఆమె వెంబడ నలుగురు వచ్చిర్రు అంటే ఇది కొన్ని కోట్లలో ఖర్చు అవుతుంది. మనకు దీంతో లాభం వస్తుందో లేదో తెలియదు. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు వాళ్ళను పలక్నుమా ప్యాలెస్ తీసుకుపోయిండు, చార్మినార్కి తీసుకుపోయిండు, అన్నీ ఏదైతే హెరిటేజ్ స్థలాలు ఉన్నాయో అక్కడికి తీసుకుపోయి అన్ని చూస్తుండు. చాలా మంచి ఆలోచన, నేను కూడా మెచ్చుకుంటే. ఏంటంటే మన సంస్కృతిని, మన చరిత్రను వాళ్ళకి చూపిస్తుడని. మళ్ళీ అదే ఉస్మానియా హాస్పిటల్కి ఎందుకు తీసుకుపోలే? అదే గల్లీలలో ఎవరైతే మన మురికి కాళ్ళు మురికి గల్లీలు గిట్టున్నాయి కదా, అవి ఎందుకు తీసుకుపోతలేడు? వాళ్ళ బస్తీలలో కూడా తీసుకుపోని చూపించండి. నేను ఎంత డెవలప్ చేసినా అని చూపించడం కాదు, మా రాష్ట్రం కూడా ఎట్లుందనేది చూపించండి, మేము చేస్తున్నాం ఏందనేది చూపించండి. బళ్ళల్లో తీసుకుపోండి. ఇప్పుడు ఎంతో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, వాళ్ళకి అక్కడ కూడా తీసుకుపోయి చూపించండి మేము ఏం చేస్తున్నాం అనేది. మీరు ఏది చేసినా తప్పుడు నిర్ణయము, తప్పుడు ఆలోచనతో చేస్తారు. కానీ మీరు రాష్ట్రాన్ని ఒక మంచి ఉన్నత స్థాయికి తీసుకుపోవాలి, రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీసుకుపోవాలనే ఆలోచన లేదు. మొన్న ఒక మీటింగ్లు ఏమంటాడు, ఎంప్లాయీ మీటింగ్లలో, నన్ను చంపుర్రి, నన్ను నరుకుర్రి, నన్ను తుకడలు చేయరి, మనకి ఎవడు అప్పులు ఇస్తలేడు, మనం ఏడు అప్పు తెద్దామంటే మనం దొంగ లెక్క చూస్తురు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు. నాలాంటి వాడు మాట్లాడింటే ఒక లెక్క ఉంటుంది. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే మళ్ళీ నీకు అప్పులు దొరకనప్పుడు నెలకు 4 సార్లు నువ్వు ఢిల్లీకి ఎట్లా పోతున్నావా? ఢిల్లీకి నడుచుకుంటా పోతున్నావా? నువ్వు 4 సార్లు పోయినప్పుడు ఢిల్లీకి నువ్వు ఫ్లైట్లో పోతున్నావు, దానికి ఖర్చు అయితే లేదా? దాని గురించి ఆలోచించు. మధ్య ఒక ప్రపంచ యాత్ర అని చేసి దావోస్ పోయి నేను పెట్టుబడులు తీసుకొస్తున్నానన్నాడు. ఏం పెట్టుబడులు తెచ్చారు మీరు? అసలు పెట్టుబడులు ఏడున్నాయి? ఎక్కడన్నా మన పెట్టుబడులు ఒకరన్నా వచ్చి ఇనాగ్రేషన్ చేశారా? గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, మీరు ఆడనే పోయి శిలాపలకాలను ఓపెన్ చేస్తుర్రు, రిబ్బన్లు కట్ చేస్తుర్రు, అది ఇది. కానీ మీ ఆయాంలో మాత్రం ఇప్పటివరకు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక వచ్చినది ఏదన్నా ఒక ఇటుక కూడా మీరు శంకుస్థాపన చేసి పెట్టలేదు. మీరు ఏమైనా అనగానే ఏమంటారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్లయింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇట్లా అయింది. కేసీఆర్ గారు గత ప్రభుత్వం పాలనలో ఈరేస్ అనేది ఒకటి తీసుకొని వచ్చారు. వాళ్ళు మంచి చేసిరు, అటు చెడ్డు చేసిరు. ఆ కేసుల గురించి తీస్తారు. అయ్యా నువ్వు పరిపాలన మీద దృష్టి పెట్టు, ఏమైనా కేసులు కాదు, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. నీకు నిజంగానే వాళ్ళు చేసిరంటే తీసుకుపోయి జైల్లో పడేసాయి. కవితను ఎట్లయితే తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయి తిహార్ జైల్లో పడేసిందో, నువ్వు కూడా ఇలా తీసుకుపోయి చెంచల్ కూడా జైల్లో పడేసేసి. మీరేమన్నా అంటే ఏమంటారు, కేసీఆర్ నువ్వు అట్లా చేసినావు, ఇట్లా చేసినావు, నువ్వు ఫామ్ హౌస్లోనే ఉండి పడిపోతావు, కాళ్ళు ఇరిగిపోయినాయి, చేతులు ఇరిగిపోయినాయి, నీ పిల్లలకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానంటు, నువ్వు ఏడ కట్టించును? మళ్ళీ అది కూడా చేయకపోతే ఇప్పుడు ఆడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్నానంటారు. అవన్నీ పోయిన గవర్నమెంట్లో చేసినాయే. ఇంద్రమ్మ అని పేరు పెట్టేస్తావు దానికి కలరేసి. అంటే భారతదేశం గురించి, స్వతంత్రం గురించి కొట్లాడిన మహనీయుడు ఎవ్వరు లేరా? రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, నెహ్రూ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళే ఉన్నారా? గాంధీ ఫ్యామిలీ తప్ప స్వతంత్రం కొరకు పోరాడిన యోధులు ఎవరు లేరా? అసలు ఏందే మీకు ఏమైనా బుద్ధి ఉంటుందా? నువ్వు గెలవంగానే ఏం చేసావు, సెక్రటరీ దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టేసినావు. అవసరమా అది? ఆడ ఏం పెడదామనుకురు, నువ్వు ఏం పెట్టినావు? అసలు మనం ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో వచ్చి రాజీవ్ గాంధీ స్టేడియం అని ఆడొకటి చేసేసి, అంటే రాజీవ్ గాంధీ తప్ప మీకు ఎవరు వేరే వాళ్ళు కనిపించారా? ఒక్కసారి ఆలోచించండి. స్వతంత్ర సమయోధుల గురించి కూడా మన పిల్లలకు నేర్పించాలి, దాని గురించి కూడా మీరు దృష్టి పెట్టండి. మీరు ఒకరిని తిట్టడం కాదు, పాలన మీద దృష్టి ఎట్లా పెట్టాలి, పాలన ఎట్లా గాడిలో పడేయాలి, పాలన ఎట్లా కావాలి, తెలంగాణ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందాలి. ఇప్పుడు మీరు మాట్లాడేది చూస్తే ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే, మీ గురువు ఎవరైతే మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన సజెషన్లో మీరు ఇక్కడ తెలంగాణను సర్వనాశనం చేస్తుంది అనేది మాత్రం ఒకటి అర్థమవుతుంది, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు మేము మొన్న పోయి
కౌన్సిలర్ మన సర్పంచ్ ఎలక్షన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టాలని మేము మెమరాండం కూడా సిఎస్ గారికి ఇచ్చొచ్చినాం. మెమరాండం ఇచ్చినాం. మీరు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే తొందరగా ఎలక్షన్లు పెట్టండి. మీరు అసలు గెలుస్తారా లేదా, ప్రజలు మిమ్మల్ని ఎంత దూషించుకుంటారు అనేది మీకు అర్థమవుతుంది. ఇకనైనా గమనించండి, రాష్ట్ర అభివృద్ధి మీద మీరు దృష్టి సాధించండి.